హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఒక శుభవార్త. రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ నోటిఫికేషన్లో 6000+ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు నోటిఫికేషన్ గమనించినట్టు కనుక గ్రేడ్ 1 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 183, గ్రేడ్ 3 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6055. మొత్తం అన్నీ కలిపి మనకి 6238 వేకెన్సీ అనేవి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. గ్రేడ్ 1 వచ్చేసరికి లెవెల్ 5 పే స్కేల్ అనమాట. ఇందులో శాలరీ వచ్చేసరికి 29,200 ఇనిషియల్ పే. అలానే గ్రేడ్ 3 వచ్చేసరికి ఇది లెవెల్ 2 పే స్కేల్. ఇందులో మీకు శాలరీ వచ్చేసరికి 19,900 ఇనిషియల్ పే అనమాట. ఇక మీరు చూడండి, గ్రేడ్ 1కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ మీరు చూసాక 18 to 33 years యాజ్ ఆన్ 1/7/2025. 1/7/2025 కల్లా మినిమం 18 years, మ్యాక్సిమం 33 years ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేయాలి. అలానే గ్రేడ్ 3 మీరు చూస్తే కనుక 18 to 30 years వరకు ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు గ్రేడ్ 3 వచ్చేసరికి. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక దీనికి అప్లికేషన్ మీరు ఎప్పటి నుంచి ఫిల్ చేయవచ్చు అంటే అప్లికేషన్ మీరు 28 June 2025 నుంచి అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 July 2025 అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 July 2025 అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఎగ్జామ్ సంబంధించి డేట్స్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ విండో, కరెక్షన్ ఆఫ్ విండో సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుద్ది ఏంటనే దానికి సంబంధించి ప్రజెంట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు, బట్ తర్వాత మనకి అప్డేట్ వచ్చిన వెంటనే దాని గురించి అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, గ్రేడ్ 1, గ్రేడ్ 3 సంబంధించి వేకెన్సీస్ అనేవి మీరు ఇక్కడ చూస్తే కనుక పోస్ట్ ఏంటి, దానికి సంబంధించిన వేకెన్సీ ఏమిటి, అది లెవెల్ ఏది అనే దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మొత్తం 6238 వేకెన్సీ అనేవి మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో యాప్లో లాంచ్ చేస్తున్నాము. గ్రేడ్ 1, గ్రేడ్ 3 మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ కంప్లీట్ కోర్స్ కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, 2 మీడియమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఛానల్లో యాప్లో ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ మనకి ఆఫర్లో 2000 రూపీస్కి మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. కంప్లీట్ కోర్స్ దీని మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు చూస్తే కనుక మొదటగా మీరు చూస్తే కనుక ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీరు చూస్తే ఫస్ట్ CBT టెస్ట్ జరుగుద్ది అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ అనేది ఒకసారి జరుగుద్ది. మీకు CBT 1, CBT 2 రెండు ఉండవాలగా ఓన్లీ ఎగ్జామ్ ఒకసారి మాత్రమే జరుగుద్ది అనమాట. ఆ తర్వాత ఎవరైతే విద్యార్థులు CBT 1 క్లియర్ చేస్తారో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ ఒకసారి చూస్తే కనుక గ్రేడ్ 1కి సంబంధించి CBT ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే కనుక గ్రేడ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, కంప్యూటర్ నుంచి 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి 35 క్వశ్చన్స్. అలా మొత్తం మీద 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 minutes పాటు ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఇక నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి ఉంటుంది అనమాట. అలానే గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే కనుక మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద 100 క్వశ్చన్స్, అలానే 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుద్ది. 90 minutes పాటు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్. అర్థమైందా? ఇది గ్రేడ్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇది గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. రెండింటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. బట్ సిలబస్ అనేది మీకు ఆల్మోస్ట్ అనేది సేమ్. ఏజ్ లిమిట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 18 to 33 years. ఎప్పటికల్లా అంటే 1/7/2025 కల్లా ఇది గ్రేడ్ 1 సంబంధించి. గ్రేడ్ 3 అయితే కనుక 18 to 30 years. ఎప్పటికల్లా అంటే 1/7/2025. దీంతో పాటు మనకి అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి యాజ్ పర్ ద కేటగిరీ అప్లికబుల్ అవుతుంటుంది అనమాట. అలానే మీరు చూస్తే కనుక సికింద్రాబాద్ జోన్లో మీకు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ మీరు చూసుకుంటే కనుక సికింద్రాబాద్ చూడండి, అన్రిజర్వ్ కేటగిరీలో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, SC కేటగిరీలో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు చూపించడం జరిగింది. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక సిలబస్ గ్రేడ్ 1 సిలబస్ మీరు చూడండి. సిలబస్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ సిలబస్ మొత్తం అంతా కూడా మనం చందన్ లాజిక్స్ యాప్లో కంప్లీట్ కోర్సు మనం కవర్ చేయబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా గ్రేడ్ 1 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తాము. అలానే గ్రేడ్ 3కి సంబంధించి సిలబస్ ఒకసారి మీరు చూస్తే కనుక గ్రేడ్ 3 సంబంధించి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఈ సిలబస్ మొత్తం గ్రేడ్ 3 సిలబస్ మొత్తం అంతా కూడా మనం చందన్ లాజిక్స్ యాప్లో కవర్ చేయబోతున్నాం అనమాట. అలానే మెడికల్ ఫిట్నెస్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు మెడికల్ ఉంటుందని. మెడికల్ ఫిట్నెస్ మీరు చూడండి, A3 స్టాండర్డ్, B1 స్టాండర్డ్, B2 స్టాండర్డ్, C1 స్టాండర్డ్, వీటికి సంబంధించి ఫిట్నెస్ ఎలా ఉండాలి ఏమిటనేది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట.
అలానే మీరు చూస్తే కనుక గ్రేడ్ 1 మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడండి, గ్రేడ్ 1 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. గ్రేడ్ 1కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలా అయినా ఓకే. లేదనుకుంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ అబవ్ బేసిస్ స్ట్రీమ్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ అబవ్ స్ట్రీమ్స్. లేదు అనుకుంటే ఇంకో అవకాశం ఏంటంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బేసిక్ స్ట్రీమ్స్. అర్థమైందా? ఇది గ్రేడ్ 1 సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి గ్రేడ్ 3 సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడండి. గ్రేడ్ 3 సంబంధించి మీరు చూస్తే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ ఆర్ SSLC ప్లస్ ITI ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది గ్రేడ్ 3కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. గ్రేడ్ 1 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరు, గ్రేడ్ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వేరనమాట. అలానే గ్రేడ్ 3లోనే మిగిలిన పోస్టులకి మీరు చూడొచ్చు, ఎందుకంటే ఇది పోస్ట్ వైజ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత అని సంగతి. ఓకేనా? సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అలానే ఎగ్జామినేషన్ ఫీ మీరు చూస్తే కనుక ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి అందరు క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 రూపాయలు ఫీజు పే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మీకు 400 రూపాయలు అనేది మళ్ళీ మీకు రీఫండ్ వచ్చేస్తుంది. అలానే ఎవరైతే SC ST ఎక్స్ సర్వీస్ మెన్ PWD ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి ఫీజు వచ్చేసరికి వీళ్ళు 250 రూపాయలు కట్టాలి. ఈ 250 రూపాయల ఫీజు కూడా మళ్ళీ కంప్లీట్గా మనకి CBT ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మళ్ళీ రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? 500 రూపాయలు ఈ 400 రూపాయలు రీఫండ్ వచ్చింది ఎవరికంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న విద్యార్థులందరికీ 500 కడితే 400 రీఫండ్ వచ్చింది. మిగిలిన వాళ్ళు అంటే SC ST ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ PWD వీళ్ళందరూ కూడా 250 రూపాయలు పే చేస్తారు. కంప్లీట్ 250 రూపాయలు కూడా మీరు CBT ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రీఫండ్ వచ్చేస్తారు అనమాట. ఇది నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందనలాస్ యాప్లో గ్రేడ్ 1 గ్రేడ్ 3 సంబంధించి మన చందనలాస్ యాప్లో మనం లాంచ్ చేశాము. ఈ కంప్లీట్ కోర్స్ మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుద్ది. అలానే మీకు దీంట్లో టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అనేది ఇప్పుడు మనకి చందనలాస్ యాప్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రైల్వే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.